హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా కంపల్సరీగా మొక్కలను నాటడం మొదలు పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. మన ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పర్యావరణాన్ని రక్షించుకొని మన జీవితాలు బాగు చేసుకోవడం కోసం కంపల్సరీగా మనం మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మంచి బ్యూటిఫుల్ హార్వెస్ట్ని నేను మీకు చూపించబోతున్నాను. స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం హార్వెస్ట్లో ఫస్ట్ వంకాయ హార్వెస్ట్ చూద్దామండి. ఈ కొత్త సంవత్సరంలో ఇదే ఫస్ట్ హార్వెస్ట్. వంకాయలు లైట్ గ్రీన్ కలర్ పెద్దవిగా బాగున్నాయి. ఇక్కడ నల్ల వంకాయలు కూడా పెట్టాను నేను. దీనికి ఇది వరకు అంతగా కాపు లేకపోతే కొన్ని టిప్స్ నేను తీసుకున్నాను, కొన్ని కేర్ తీసుకున్నాను కొంత. అదేంటో తర్వాత వీడియోలో మీకు చెప్తాను నేను. ఇప్పుడైతే పిందెలు బాగా వస్తున్నాయి, పూత కూడా ఉంది చూసారా. ఇక్కడ కూడా పూత ఉంది, చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక వంకాయ ఉంది, ఇది కూడా కోసేద్దాము. వంకాయలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కొంత కేర్ తీసుకుంటే చక్కగా మనకి మంచి ఈల్డ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఒక మంచి వంకాయ ఉంది, పెద్దది. ఇది కూడా కోసుకుందాము. దీంతో వంకాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, ఎంతో బాగుంటాయి, ఆర్గానిక్. చూసారు కదా, ఈరోజు ఇన్ని వంకాయలు కోసుకున్నాను. మంచి జామకాయ ఉందండి, వెరీ టేస్టీ. చిన్న బకెట్లో పెట్టుకున్న మొక్క ఇది కూడా నేను కోసేసుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది కూడా ఉంది కానీ ఇది కొంచెం పెద్దదవుతుంది, నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి టేబుల్ లెమన్ అండి. ఇది వరకు వీడియోస్లో కూడా నేను చూపించాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇవి జ్యూస్ చేసుకుంటాం కదా, లాస్ట్ వీడియోలో మీకు చూపించాను నేను. చూడండి, ఇవి కోసేసుకుంటున్నాను. దాదాపు చాలానే వచ్చాయి నా కాయలు. ఇప్పుడు ఇన్ని వచ్చాయండి కాయలు నాకు. తెల్ల కాకరకాయ అండి ఇది. దీనికి ఇంకా పిందెలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక కాయ ఉంది, నేను కోసేసుకుంటున్నాను. ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి, ఇవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఇది చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడు ఈ మొక్కకైతే నాకు ఇదే ఫస్ట్ హార్వెస్ట్. చాలా చక్కగా వచ్చాయి కాయలు. ఈ చలికాలంలో అయితే చాలా చాలా బాగా వస్తాయి. ఈ చెట్టు చిక్కుడు దాదాపు సంవత్సరం అంతా కూడా మనకి దాదాపు కాపు అంతా ఇస్తుంది. ఒక 5-6 మొక్కలు పెట్టుకుంటే మనకి ఫ్యామిలీకి సరిపడా వస్తాయండి. ప్రస్తుతం అయితే నాకు 2 మొక్కలకి ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి, నేను కోసుకుంటున్నాను. చిక్కుడుకాయలు బయట పురుగు మందులు ఎక్కువ చల్లుతారండి. అందువల్ల మన ఇంట్లో పెంచుకుంటే చాలా చాలా మంచిది. ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకోవచ్చు. పాలకూర అండి, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఒకే దాంట్లో పెట్టిన పాలకూరని చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. చూసారు కదా, ఎంత చక్కగా పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగా వచ్చాయో. వీటిని ఇలా ఆకులు తెంపేసుకుంటే మళ్ళీ గ్రో అయ్యి మనకి ఇంకొక 3-4 టైమ్స్ కూడా మనము పాలకూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంత బాగా వస్తాయన్నమాట. చాలా మంచి గ్రీన్ కలర్లో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. అలా వదిలేస్తే పురుగులు తినేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఒక 3-4 టబ్స్లో నేను ఇలాగా దూరంగా పాలకూరని అయితే పెట్టుకున్నాను. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర పాలకూరని పెంచుకోండి. ఇప్పుడు బచ్చల కూర అండి. ఇది బచ్చల కూర కూడా చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. ఈ ఆకులన్నీ కోసుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ కూడా మనకి చిగుర్లు వచ్చి మళ్ళీ వస్తాయన్నమాట. చాలా మంచిదండి బచ్చల కూర ఆరోగ్యానికి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. అసలు ఆకుకూరలు ఎలా పెంచాలి అనే దాని మీద నేను వీడియో చేశాను మీకు. అలాగే మిద్దె తోట మొదలుపెట్టే వాళ్ళకు కూడా ఎటువంటి టిప్స్ తీసుకోవాలో కూడా వీడియో చేశాను, తప్పకుండా చూడండి. ఇక్కడ నేను చుక్కకూర ఉందండి, చాలా రోజులైపోయింది, నేనైతే కొయ్యలేదు. ప్రస్తుతం హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ కూడా మనకి ఆకులు అవి వస్తాయి. కొంచెమే ఉన్నా కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఆర్గానిక్ ఫుడ్ అండి, కొంచెం ఉన్నా కూడా చాలా చాలా మంచిది మనకి. తప్పనిసరిగా మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేయండి. కొన్ని పూలు ఉన్నాయి, చామంతి పూలు, చాలా రోజులైంది పూసివి. ఇవి కొన్ని రేఖలు పడిపోతుంటే నేను కోసేసుకుంటున్నాను. ఈ సీజన్లో చామంతులు చాలా బాగా వస్తాయి కదండి. మంచి మంచి ఎల్లో కలర్ రోజ్ అండి, ఎంత బాగున్నాయో. ఇవైతే 1-2 పూలు నేను కోసుకుంటున్నాను. రెడ్ కలరు, ఇంకా మంచి లైట్ కలర్ కూడా ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ చాలా కనువిందు చేస్తాయి మనకి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ పాలినేటర్స్ని మనకి రప్పిస్తాయి. చూసారు కదా, ఇది లైట్ కలరు. ఈ చక్కని హార్వెస్ట్ చేసుకున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.